హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గోవాలో మేమున్న 4 స్టార్ రిసార్ట్ అనమాట. ఇది వచ్చి నార్త్ గోవాలో ఉంది కాబట్టి మేము సౌత్ నుంచి అన్ని కవర్ చేసుకుంటూ వచ్చినాము, ఒక్కొక్క బీచ్ కూడా. సో ఇక్కడ మా 4 స్టార్ రిసార్ట్ ఎలా ఉందో నేను అంతా కూడా ఫుల్ టూర్ చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే పర్సనల్గా మేము వెళ్ళి అక్కడ స్టే చేసాం కాబట్టి అక్కడ వాతావరణం కావచ్చు, మన కంఫర్ట్ జోన్స్ అయితే చాలా బాగున్నాయి. రిసార్ట్ బయట వ్యూ ఇలా ఉంది, అలాగే ప్రైవేట్ పూల్ కూడా ఉందన్నమాట. అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ కావాలంటే మనము ఉంటుంది, మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా లేదా అని అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి విల్లాకి ఇలా నంబర్స్ ఉంటాయి. మా నంబర్ వచ్చేసి 101 అండ్ 102. పూల్లో దిగాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ రాసి పెట్టింటారు, అవన్నీ కూడా తప్పకుండా పాటించాలి. అలాగే ప్రతి విల్లాకు ఇలా నంబర్స్ ఉంటాయి అన్నమాట. మా విల్లా నంబర్ వచ్చి 101 అండ్ 102. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఉంది, రైట్ వచ్చేసి లివింగ్ ఏరియా ఉంది. అలాగే డైనింగ్ ఏరియా బ్యాకే కిచెన్ సెటప్ ఉందన్నమాట. అండ్ కిందనే ఎదురుగా కనపడుతుంది కదా, అది కామన్ వాష్రూమ్. అలాగే పైకి వెళ్ళగానే ఎదురుగా కనపడుతుంది కదా, అది ఒక బెడ్రూమ్. అక్కడ అన్నీ కూడా లగేజ్ ఉంది కాబట్టి అది రూమ్ నేను చూపించట్లేదు, ఫుల్ లగేజ్తో నిండిపోయింది. అలాగే పైన 2 కనిపిస్తున్నాయి కదా, అవి కూడా 2 బెడ్రూమ్స్. ఒకటి కిడ్స్ బెడ్రూమ్ లాగా ఇచ్చాడు, ఇంకొకటి నార్మల్గా బెడ్రూము. బెడ్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఎక్కడ కానీ మాకు అన్కంఫర్ట్గా అస్సలు ఫీల్ అవ్వలేదు. ప్రతి రూమ్లలో మిర్రర్స్ కానీ, హెయిర్ డ్రైయర్స్, ఇవన్నీ కూడా ప్రతి రూమ్లో కూడా యాడ్ చేశారు. అలాగే బెడ్స్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఏదైనా ప్రాబ్లం ఉండి కాల్ చేసినా కూడా ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ కావడము, కాల్ చేయగానే వాళ్ళు రావడము, చాలా అంటే చాలా సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ప్రతి రూమ్లో టీవీ, ఏసీ కామన్ అనమాట. అలాగే ఇది కిడ్స్ బెడ్రూమ్. చాలా బాగుంది అసలు చూడ్డానికి. కిడ్స్కి ఫుల్ అట్రాక్టివ్గా ఉందన్నమాట, అన్ని డిజైన్స్ అవన్నీ కూడా వచ్చి. మేము తీసుకున్నది 2 విల్లాలు కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. కొంచెం ఇంటీరియర్ అంతే కొంచెం చేంజ్ ఉందన్నమాట. అండ్ అంతా కూడా సేమ్, బెడ్రూమ్స్ కావచ్చు, ప్రతి కర్టన్స్ కావచ్చు, టీవీ, ఏసీ, ఇలా ప్రతిది కూడా కామనే. కాకపోతే కొంచెం ఇంటీరియర్ అనేది చేంజ్ అంతే. ఇది మేము గోవాలో స్టే చేసిన 4 స్టార్ రిసార్ట్. చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. రిసార్ట్కి వచ్చాక కొంచెం సేపు అందరం పూల్లో ఆడి ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఈవినింగ్ అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి బాగా బీచ్కి అయితే వెళ్తున్నాము. బాగా బీచ్కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము పోలేదన్నమాట. చాలామంది నైట్ వ్యూ చాలా బాగా ఉంటుంది అని చెప్పిండ్రు, సో అందుకే మేము పోయినాము. కాకపోతే మనకు అది సెట్ కాదు అనిపించింది అనమాట ఆ వాతావరణము. మీకు కూడా అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మేము స్టే చేసిన
4 స్టార్ రిసార్ట్ మీకెలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.